రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే నిజాయితీకి నిలువుటద్ద వంటి నాయకుడు కొండిగా రాములు ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు మరియు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కొండగారు రాములు భౌతికాయానికి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాములు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అత్యంత హుందాతనంగా ఉండేవారు. కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శం. ఆయన నిజాయితీకి నిలువుటద్దాం. ఒక నికార్తైన కమ్యూనిస్ట్ నేతను మనం కోల్పోయాం. 1989, 1994లో సిపిఎం తరపున గెలిచి ప్రజల సమస్యలపై అలుపెరకని పోరాటం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సామాన్య జీవితాన్ని గడిపిన నిస్వార్థపరుడైన ఆయన ఆశయ సాధనలో వారి కుమారుడు త్రిలోక్ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవడం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి తీరని లోటు. ఆయన మృతితో స్థానికంగా విషాదచారాలు అమ్ముకున్నాయి. ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు కొండగారి రాములు గారి మరణం చాలా బాధాకరం. వారి ఆత్మశాంతి చేతులను భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతాను. పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గం ఉన్నప్పుడు మహేశ్వరం కందుకూరు కూడా రాములు గారు ఎమ్మెల్యేగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతూ అన్ని పార్టీలను కలుపుకొని పోతూ తను ఒక పెద్ద దిక్కుగా ఒక హుందాతనంగా రాజకీయం చేశారు. పార్టీల ప్రస్థానం తీసుకురాకుండా, కులాల ప్రస్థానం తీసుకురాకుండా ఒక పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా సేవలు అందించున్నారు. వారిని నిజంగా మేమందరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎప్పుడు మాట్లాడుతున్న వాళ్ళని ఒక పెద్ద దిక్కుగా ఉండి పాలన చేసిన సందర్భంలో డౌన్ టు ఎర్త్ ఉండేవాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే లెవెల్లో నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో మన్ననలు పొందారు. వారికి భగవంతుడు ఆత్మశాంతి కలిగేటట్టు. నిజంగానే వాళ్ళ అబ్బాయిని కౌన్సిలర్ చేసుకున్నందుకన్నా ఒక రకమైన తృప్తి. మరి వారి రాములు గారి కుమారుడు తీసుకొచ్చినందుకు నిజంగానే చాలా సంతోషం అనిపించింది. కానీ కొన్ని రోజులు ఆ అబ్బాయి దారిలో పడ్డంత వరకు అంటే చక్కగా ఆయనలాగా నడిపించేటట్టు ఒక దారి చూపించినట్టు ఉండేవాడు. కానీ ఈరోజు ఆయన పోవడం నేను చాలా బాధాకరం. తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఎక్కడ చిన్న అవినీతికి పాల్పడకుండా చాలా నిజాయితీగా ఓన్లీ ప్రజల సమస్యలే తన ఎజెండా అనేది పనిచేస్తున్నారు. తప్పకుండా వారి కుటుంబానికి అందరం కూడా అండగా ఉండడం జరుగుతుంది. మరొకసారి భగవంతుడు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా